సాధు నాయక్ దగ్గర నుండి జేడీకి ఫోన్ కాల్ వస్తుంది. జై హింద్ సార్, చెప్పండి సార్ అని ధాత్రి మాట్లాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. ఆ అమ్మాయి 3 months ప్రెగ్నెంట్ అని సాధు నాయక్ చెప్పటంతో, ఏంటి సార్, ఆ అమ్మాయికి ఇంకా 18 years పూర్తి కాలేదు, అప్పుడే ప్రెగ్నెంటా అని ధాత్రి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి బాడీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ని ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు రికవర్ చేశారు అని సాధు నాయక్ అంటే ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివో తెలిస్తే మనకి ఈ కేసులో లీడ్ దొరికినట్లే అని ధాత్రి అంటుంది. మినిస్టర్ కొడుకు వేలిముద్రల్ని మనం తీసుకొని చెక్ చేస్తే ఇద్దరిలో ఎవరివో ఒకరివి మ్యాచ్ అవుతాయని అనిపిస్తుందని కేదార్ అంటాడు. గుడ్, గో అహెడ్ అని సాధు నాయక్ పర్మిషన్ ఇస్తాడు. దాంతో జేడీకేడీలు కిరణ్, రమ్య, సింధు వీళ్ళందరూ కూడా నేరుగా మినిస్టర్ దగ్గరికి వెళ్తారు. అలా మినిస్టర్ ఇంటి ముందుకు వెళ్ళి గేటును తోసుకొని మరీ అలా వస్తుండటంతో అక్కడున్న కార్యకర్తలు, పోలీసులందరూ కూడా వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటారు. అప్పుడు జేడీ చాలా కోపంగా 16 ఏళ్ల అమ్మాయిని కడుపు చేసి బయటికొస్తే ఎక్కడ పరువు పోతుందేమోనని, పదవి కూడా పోతుందేమోనని భయపడి ఆ పిల్లని చంపేసిన హంతకుడు లోపలే ఉన్నాడు అని హెల్త్ మినిస్టర్ కొడుకైన ఆదిత్య గురించి జేడీ చెప్తూ ఉంటుంది. మా చిన్నబాబు అలాంటి వాడు కాదు, ఎప్పటికీ అలాంటి పని చేయడని కార్యకర్తలు అరుస్తూ ఉంటారు. మీరు కనుక ఇక్కడ నుండి వెళ్ళిపోకపోతే మేము అస్సలు ఊరుకోమని ఒక కర్ర తీసుకొని కేడి తల పగలగొట్టడానికి విసిరేస్తారు. అయితే అది గమనించేసిన సింధు కాస్త కేదార్ని పక్కకి తోసేయటంతో ఆ కర్ర కాస్త సింధు తలకి తగిలి రక్తం కారుతూ ఉంటుంది. సింధు అంటూ జేడీ బాధపడుతూ ఏయ్ అంటూ కోపంతో అరుస్తూ ఉంటుంది. మినిస్టర్ కొడుకు మాత్రం ఇంట్లో నుండే ఇదంతా చూస్తూ లోపలే దాక్కొనుంటాడు.